వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అనారోగ్యానికి గురయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాసరావుని జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించినట్లుగా సమాచారం. కాగా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. 2 రోజుల క్రితం తీవ్ర జ్వరం అంటూ శ్రీనివాసరావు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించిన జైలు డాక్టర్ అతన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఖైదీల వార్డులో చేర్పించారు. జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కోడి కత్తితో దాడి చేశాడు శ్రీనివాసరావు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. స్పాట్ లోనే దాడి చేసిన శ్రీనివాసరావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే శ్రీనివాసరావు అనారోగ్యం విషయాన్ని జైలు అధికారులు ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించట్లేదు. ఇదిలా ఉంటే జైల్లోని శ్రీనివాసరావు తీవ్ర అనారోగ్యానికి గురి కావటం, 2-3 సార్లు ఇలా అనారోగ్యం పాలవటంతో రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. For more updates, please subscribe 99 TV Telugu.